ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని మీరంతా ఎలా ఉన్నారు? దేవుడు తన కృపను బట్టి మరి ఒక వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. గతించిన వారాల్లో ఇరుకులు, ఇబ్బందులు, అనేక అలజడులు మన జీవితంలో ఎదురైనా కృపతో మనల్ని బ్రతికించి నిలబెట్టారు. అందును బట్టి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఒకవేళ ఈ దినాన మీరు శాంతిని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారా? విశ్వాసాన్ని కోల్పోయినట్లుగా ఒంటరిగా దుఃఖంతో బాధపడుతూ ఉన్నారా? మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుని మీరు నమ్ముకున్నారు. తల్లి విడిచినా, తండ్రి విడిచినా ఆయన మాత్రం నిన్ను ఎప్పటికీ విడవడు. నిన్ను ఎత్తుకొని నడిపించే దేవుడు. కాబట్టి నిజమైన తండ్రిని చూస్తూ ధైర్యంగా ఉండండి. చేపట్టుకొని ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అదేవిధంగా మీరు ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. మీరు ఏ సమస్యలో ఉన్న భారం కలిగి ప్రార్థించండి. మన ఆత్మీయ కుటుంబం అంతా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన తప్పక విజయం అనుగ్రహించబోతుంది. ధైర్యంగా ఉండండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. 146వ కీర్తన 5వ వచనము. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దుఃఖం నిన్ను ముంచివేస్తూ ఉండగా, వేదన నిన్ను కప్పి ఉండగా, ఇంకా ఆయన కొరకు ఆశ పెట్టుకున్న నీవు ధన్యుడువు, ధన్యురాలవు. మీరు ఆశీర్వదించబడిన జనమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వారికి ఆయన సహాయకుడిగా ఉంటాడు. ఒకవేళ పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఇంత జరిగిపోయింది కదా, ఇంకేముంది మాకు, ఇంకెలా ముందుకు సాగాలన్నట్లు అనిపిస్తుంది. కానీ అప్పటికీ కూడా ప్రభువు మీకు సహాయకుడిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. అందరికి అనిపించవచ్చు, ఇంకెందుకు సహాయం చేయడం దేవుడు, ఇంకెప్పుడు దేవుడు సహాయం చేస్తాడు, ఇంకెలా దేవుడు సహాయం చేస్తాడని. కానీ ఆయన సహాయము ఎలా నీకు అందుతుందో, ఏ విధంగా నీ శ్రమలో నీకు సహాయకుడిగా ఉంటాడో, ఏ విధంగా కన్నీటి నుండి విడిపిస్తాడో, ఏ విధంగా వరదలు ముంచివేసిన నీ దుఃఖాన్ని నుండి విడిపిస్తాడో నీకు ప్రస్తుతం తెలియకపోవచ్చు. కానీ త్వరలో నువ్వు చూస్తావు. నిన్ను చూచిన వారు కూడా త్వరలోనే తెలుసుకుంటారు దేవుని యొక్క కార్యాన్ని. ఎందుకంటే వారి పరిస్థితులను చూడకుండా, వారి చుట్టూ ఉన్న స్థితిగతులను పట్టించుకోనకుండా కేవలం దేవుని కొరకు మాత్రమే ఎదురు చూచేవారు, ఆయనపై ఆశ పెట్టుకునేవారు చాలా ప్రత్యేకమైన జనాంగము. వారు బ్లెస్డ్ పీపుల్ అని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకంటే ఏదైనా భరించగలుగుతాం, కానీ దేవుని మౌనాన్ని భరించడం చాలా కష్టం. కొన్ని పరీక్షల గుండా ఆయన మనల్ని తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఆయన విడిచిపెట్టేసినట్లుగా అనిపిస్తుంది. అయితే అటువంటి సమయంలో నిన్ను ఆయన పరీక్షిస్తున్నప్పుడు ఆయన మౌనంలో నువ్వు పారిపోయేవాడుగా ఉన్నావా? నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేవారుగా ఉన్నారా? మీరు కూడా ప్రార్థన వాక్యాన్ని ఆపివేసి మౌనంగా మిగిలిపోయారా? ఆయన జవాబు ఇవ్వనప్పుడు, ఆయన మౌనంగా ఉన్నప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయి? నీవే నిర్ణయాలు తీసుకుంటున్నావు? నీ పరిశుద్ధతను వదిలేస్తున్నావా? ఆయనను విడిచిపెట్టి నీవు కూడా వెళ్ళిపోతున్నావా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆయన నీ విషయంలో మౌనంగా ఉన్నారు అంటే ఆయన నీ పనిని ఆపివేసినట్లు కాదు. ఆ మౌనంలోనే ఆయన పని చేస్తున్నాడు. ఆ మౌనంలోనే ఆయన కార్యం నీ కొరకు జరిగిస్తున్నాడు. నీవు గనక ఆయన కొరకు నిలబడితే ఎంతైతే నష్టపోయావో అంతకు రెట్టింపుగా నువ్వు పొందుకుంటావు. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనంలో వ్రాయబడి ఉంది, నేను యెహోవాను, నా కొరకు కనిపెట్టువారు సిగ్గునందరు అని. చూడండి, ఆయన కొరకు సహనముతో నువ్వు కనిపెట్టుకున్నట్లయితే
నిన్నెప్పుడు కూడా ఆయన సిగ్గుపడనీయడు. దావీదును బంధువులందరూ సిగ్గుపరిచారు, స్నేహితులందరూ అవమానపరిచారు. అయితే దావీదు ఇంకా దేవుని నమ్ముకున్నాడు. అందుకే అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మనుషుల ద్వారా రాదు, స్నేహితుల ద్వారా రాదు, బంధువుల ద్వారా రాదు. యెహోవా వలన మాత్రమే నాకు సహాయము. ఆయన మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు అని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో అనేక అవమానాలు అనుభవిస్తూ ఉన్నావు, వేదన గుండా ప్రయాణిస్తూ ఉన్నావు. అయినా ఇంకా ఆయన ఎందు నమ్మిక ఉంచగలవా? ఇంకా సహనంతో ఆయన కొరకు కనిపెట్టుకోగలవా? నీవు పడుతున్న వేదన ఆయన చూస్తున్నాడు. నీవెంత గాయం గుండా వెళ్తున్నావు ఆయన చూస్తున్నాడు. మనుషులందరూ నిన్నే మాటలు ఆయన వింటున్నాడు. కాబట్టి ఏవి పట్టించుకోనకుండా, నీ గతాన్ని పట్టించుకోకుండా కేవలము దేవునిపై ఆశ పెట్టుకొని ఆయనపై నమ్మకించి ముందుకు సాగు. ఆయనే చూసుకుంటాడు. నీకు సహాయం చేయగలిగిన యాకోబు దేవునిపై నువ్వు ఆశ పెట్టుకుంటావా? ఆయన యందు నువ్వు నమ్మకించగలుగుతావా? నీకున్న సమస్య నువ్వు భరించలేనంత భయంకరంగా ఉందా? అయినప్పటికీ ఆయన యందు నమ్మకించు. నీ బంధువులు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు, నీకున్న వారందరూ నేను గాయపరుస్తున్నారా? అయినా ఆయన యందు నమ్మకించు. ఇంతవరకు నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ విషయంలో నువ్వు ఓడిపోతున్నావో అవన్నీ నేను గాయపరుస్తున్నాయా? ఆ పరిస్థితులన్నీ నేను బాధ పెడుతూ నీ గతమంతా నేను బాధిస్తూ ఉందా? అయినా దేవుని యందు నమ్మకించు. నీ రాబడి కంటే ఎక్కువ అప్పులు, ఆర్థిక బంధకాలను ఎదుట ఉన్నాయా? నీ రాబడి కంటే ఎక్కువ ఖర్చు నీ మందులకు, నీ పరిస్థితులకు అయిపోతున్నాయా? నీవు భరించలేని భారము నీ ఎదుట ఉందా? నువ్వు మొయ్యలేకపోతున్నావా? ఇక సహించలేనట్లుగా నీకు అనిపిస్తున్నప్పుడు అయినప్పటికీ దేవునిపై నమ్మకించు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఇదే సమస్యలు గుండా వెళ్తున్నారు. మీ పరిస్థితులకు మించిన సమస్యలు మీకున్నాయి. మీరు భరించలేని సమస్యలు గుండా మీరు వెళ్తున్నారు. అయినప్పటికీ ప్రభువుపై ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. తప్పక మీ జీవితంలో ఆయన సహాయం చేయబోతున్నాడు. మీ జీవితంలో జోక్యం చేసుకోబోతున్నాడు. ఆ యాకోబు దేవుడు మీకు సహాయకుడిగా ఉండి ప్రతి పరిస్థితి నుండి మిమ్మల్ని దాటించబోతున్నాడు. మీరు ఈరోజు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా మీ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించుకోండి. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఈరోజు ఆయనపై ఆశ పెట్టుకుని నీవు ధన్యుడువు. ఈరోజు ఆయనపై ఆశ పెట్టుకుని నీవు ధన్యురాలవు. నీ స్థితిగతులను చూడొద్దు, నీ గతాన్ని చూడొద్దు, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందని భయపడొద్దు. నిన్ను ధన్యునిగా, ధన్యురాలుగా చేయబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు. ఇదిగోనైనా మరి ఒక వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఇంతగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. కన్నీటి లోయలు గుండా వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ధైర్యముతో నింపుతున్నందుకు వందనాలనైనా. మా కన్నీటి పరిస్థితులన్నీ నీకు తెలుసయ్యా. మా గుండె బరువు నీకు తెలుసయ్యా. ఈరోజు ఎంతమంది అటువంటి వేదనకరమైన పరిస్థితిలో ఉన్నారో చూచుచున్న దేవా, ప్రతి ఒక్కరిని ఆ బరువైన గుండె నుండి విడిపించి నెమ్మదితో మీరు నింపుతున్నందుకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు వాగ్దానం చేశారు, నీకు నేను సహాయకుడిగా ఉంటాను, నా మీద ఆశ పెట్టుకున్న నీవు ధన్యుడు అని. తండ్రి, ఎంతమంది నీపై ఆశ పెట్టుకున్నారో, ఎంతమంది నీ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ మీరు ధన్యులుగా మార్చివేస్తున్నందుకు వందనాలు. వారిని ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. వారికి మీరు సహాయకుడిగా ఉంటున్నందుకు వందనాలు. వారు భరించలేని భారం వారిపై ఉంది. భరించలేని భారాన్ని కలిగి కూడా నీ యందు విశ్వాసం ఉంచుతున్న వారిని లేవనెత్తండి. భరించలేని సమస్యలు ఉండి కూడా నీ యందు విశ్వాసం ఉంచుతున్న వారిని లేవనెత్తండి. భరించలేని ఆర్థిక బంధకాల్లో ఉండి నీ వైపు చూస్తున్న వారిని విడిపిస్తున్నందుకు వందనాలు. భరించలేని అనారోగ్యంతో ఉండి నీ వైపు చూస్తున్న బిడ్డలను నీకు అప్పగిస్తున్నాను. వారందరిని విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. వారు ముయ్యలేని పాప భారంలో ఉండి నీ వైపు చూస్తూ నీపై ఆధారపడుతున్న వారిని నీకు అప్పగిస్తున్నాను. అద్భుతకరంగా విడిపిస్తున్నారు, నమ్ముతున్నానయ్యా. వారు ముయ్యలేని వ్యసనాలతో ఉండి నీ కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. అద్భుతకరంగా విడిపిస్తున్నందుకు వందనాలు. తండ్రి, ఈ రోజున వారికి భారమైపోయిన పరిస్థితులు ఏమున్నాయో, వారు చెయ్యలేని పరిస్థితులు ఏమున్నాయో, వారు దాటలేని పరిస్థితులు ఏమున్నాయో, వారికి అసాధ్యమైన పరిస్థితులు ఏమున్నాయో, అది పాపమైన, వ్యసనమైన, వ్యాధైన, ఆర్థిక బంధకాలైన, కుటుంబ కలతలైన, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా, పొలం సమస్యలైనా, ఇంటి సమస్యలైనా, ల్యాండ్ ఇష్యూస్ అయినా, కోర్టు కేసెస్ అయినా, వివాహాలు జరగని పరిస్థితులైనా,
గర్భఫలాలు ఏమైనా, చదువైనా, ఎగ్జామ్స్ అయినా, వారికి భారమైన పరిస్థితులు ఏమున్నాయో అని ప్రతిదీ నువ్వు చూస్తున్నావయ్యా. వారు మొయ్యలేని పరిస్థితులు ఏమున్నాయో మీరు చూస్తున్నారయ్యా. వారికి సహాయకుడిగా ఉండి వారి భారాన్ని మోసి వారి జీవితాలను తేలికపరుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. అందరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. వారి సమస్యలన్నిటి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. కామెంట్స్ అన్నిటి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఎందుకంటే ఆ రక్తమే మాకు శరణం, ఆ రక్తమే మాకు ఆశ్రయం, ఆ రక్తమే మా దాగుచోటు, ఆ రక్తమే మాకు విడుదల. హేబెల్ రక్తం కంటే మరీ శ్రేష్టంగా మొరపెట్టి యేసు రక్తంపై ఆధారపడుతున్నానయ్యా. ఆ రక్తమే శుద్ధి చేస్తుందని, ఆ రక్తమే విడిపిస్తుందని, ఆ రక్తమే దాటిస్తుందని నమ్ముతున్నాను. ఇంతవరకు నడిపించింది వేక ముందుకు నడిపిస్తున్నారు నమ్ముతున్నానయ్యా. ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఆశ్చర్యకరంగా చేపట్టుకొని ముందుకు నడిపించి అద్భుతకరమైన రిజల్ట్స్ చూడడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారిని ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నానయ్యా. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మొయ్యలేని సమస్యలతో, మొయ్యలేని భారంతో ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంకా ఆయన కొరకు కనిపెడుతూ ఇంకా ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్న నీ జీవితంలో ప్రతి భారాన్ని నేను తీసివేయబోతున్నాడు. మీతో దేవుడు మాట్లాడితే విశ్వాసంతో చెప్పండి ఆమెనని. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.